ఇట్లా దొక్కు కిందికి. ఇక్కడ నల్ల టైల్ గాలి పోయింది. టైల్ గాలి పోయింది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటంటే, నేను పొద్దున్నే లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎక్కడెక్కడ తిరుగుతా, ఏమేమి చేస్తా, అది మొత్తం చూపిస్తా ఈరోజు. చలో పోదాం ఇక. సో గైస్, ఇప్పుడే స్నానం చేసిన స్నానం చేసి తిని ఇక బయటికి పోవాలి. గైస్, ఇప్పుడు స్నానం చేసుకోమైతే అయిపోయింది. తిని ఇక బయటికి వెళ్ళిపోవాలి. సో గైస్, ఇక మా ఇమం అయితే వచ్చింది. ఇక రోజు ఇక తిరుగుడు ఇక కాదు. ఎవడన్నా స్నానం చేసినాక తినక మర్చిపోతాడా? ఫస్ట్ టైం ఈయన ఒక వింత ఎట్లా అంటే, నేను స్నానం చేసి తినక మర్చిపోయినట. తిరుగుడు ఇట్లా బయటకు పోతున్నాం. ఇట్లా ఏం పని ఉంది మనం ఈరోజు? అదే ట్రాక్టర్ నడిపే పని ఉంది. ఆ ట్రాక్టర్ నడిపి నేను పోతున్నాం. ఇక్కడ నల్ల కాలు మీద పడుతుంది. ఇప్పుడైతే మా అమ్మ ట్రాక్టర్ తీసుకొని వస్తుండు. నేనేమో బండి మీద వస్తున్నా. ఆయననేమో వెనక ఆడ కనిపిస్తుండ. ఆడ ట్రాక్టర్ పైన వస్తుండ ఆయన. నేనేమో బండి మీద వస్తున్నా. ట్రాక్టర్ అయితే ఇప్పుడు తీసుకొచ్చి ఇడబెట్టినాం. ఇడబెట్టి ట్రాలీని దీనికి దట్ట పెట్టాలి. ఇప్పుడు దీన్ని దట్ట పెట్టాలంటే ఈ టైర్ పంక్చర్ చేయాలి. టైల్ గాలి పోయింది. టైల్ గాలి పోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని ఇప్పనికే పానల్ కావాలా? దాన్ని ఇప్పనికే పానాలు కావాలి. పానాలు తీసుకురాని కూర్చున్నాం. బండికి పానాలు తీసుకొచ్చి ఆ టైర్ నిప్పి తీసుకొని ఏరుకోవాలి. తర్వాత అది ఇప్పి మళ్ళీ ఇంటికి పోవాలి, తినాలి, మళ్ళీ ఎక్కడికన్నా బయటకు పోయి తిరగాలి. అంతే. ఇక పానాల కోసం అని మిషన్లో అది తీసుకొని వచ్చినాం. కానీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ బ్యాక్ టు ఇంటికి పోయి వేరే అనుకోవాలి. ఆడుకునేటప్పుడు చూపిస్తాం మళ్ళా. సో గైస్, ఇప్పుడైతే మేము మళ్ళీ బయటికి అయితే పోతున్నాం. కొంచెం ఇంపార్టెంట్ పని మీద బయటికి అయితే పోతున్నాం. చూపిస్తా పోయేది అదంతా మీకు. అక్కడికి పోయి నైట్ ఆనే ఉండాల్సింది వస్తుందో ఎట్లనో చూద్దాం. పోదామని బయలుదేరినాం గైస్. కానీ మా దరిద్రం ఏంటంటే, బైక్ సగం దూరం రాగానే పంక్చర్ అయింది. ఈ బైక్ మేము ఆడ పంక్చర్ చేపిస్తుండు. కూర్చొని పంక్చర్ చేపిస్తుండు. ఇక పంక్చర్ చేపించుకొని పోడే బయటికి. బండి పంక్చర్ చేసుకోమంత అయిపోయింది. ఇక స్టార్ట్ అయిపోయినాం. ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. అదేదే ఊరన్నావుగా మమ్మీ, ఎవరు? నాగర్ కర్నూలు అంట. ఇంకొక కొంచెం పని కూడా ఉంది. మామూలు పని ఉందిగా, అదేదో ఇయర్ బడ్స్ వాపస్ చేయాలంట. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాం గైస్. ఇయర్ బడ్స్ ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చినాం. అదేదో పని చేస్తలేదంట. అందుకని హ్యాపీ మొబైల్ షాప్ అని అందులో తీసుకున్నాడు. అందులో పని చేస్తలేదు. అందుకని దీనికి ఇయర్ బడ్స్ని వాపస్ చేయడానికి వచ్చినాం. అరే గైస్, ఎన్ని తెలుసా? మేము ఇంత దూరం వచ్చి దాన్ని ఎక్స్చేంజ్ చేసి, ఒకటి పని చేస్తలేదని ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకుందాం వచ్చినాం. కానీ ఈడికి వచ్చి చూస్తే 2 పని చేస్తున్నాయట. నిజంగా 2 పని చేస్తున్నా. మళ్ళీ రిటర్న్ పోవాలి గైస్. అనవసరంగా వచ్చినాము ఇంత దూరంకి. ఆయననైనా చెక్ చేసుకొని రాలే గైస్. వచ్చిన పని అయితే అయిపోయింది. పోతున్నాం మళ్ళీ రిటర్న్. టైం వచ్చేసి 7 అవుతుంది.
మళ్ళీ ఆడికి పోవాలి, ఇంకా 50 కిలోమీటర్స్ పోవాలి. పని అయితే అయిపోయింది, ఇక పోతున్నాం ఆడికి. టైం 10 అవుతుంది, ఇప్పుడే ఇక్కడికి వచ్చినాం. ఆకలైందని ఇక దాంట్లోనే తినేసి వచ్చినాం. ఇక తినేసినాం, ఇన్నే వండుకోవాలి. ఇక రేపు పొద్దుగాల వేసినాక చూపిస్తా. రేపు పొద్దుగాల ఏదో పక్కన ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో ఏందో ఉందంట, ఆడుకోయినాక చూపిస్తా. ఇక సో గైస్, స్విమ్మింగ్ పూల్ కాడికి అయితే వచ్చేసినాం. ఈ స్విమ్మింగ్ పూల్లో ఎవ్వరు లేడు చూస్తే. ఇదే స్విమ్మింగ్ పూల్, ఆడ మైమమ్మ పోతుండు, ఎవ్వరు లేడు. అంతా చెరువు, ఇదంతా చుట్టూ చెరువు ఉంటుంది, మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మస్తు ఉంటుంది. చూపిస్తా ఆడుకోయినాక. ఇప్పుడు ఇక్కడ బట్టలు పెట్టి మొత్తం సామాన్ అంతా ఎక్కుతున్నాము. మొత్తం ఆడ పిల్లలు దుంకుతుర్రు. అవన్నీ పిల్లలు దుంకేది కదా, మనకు లోతు కావాలి. లోతు ఏమో ఈ ప్లేస్లో లోతు ఏమో. చుట్టేమో మస్తు వ్యూ ఉంది, మొత్తం చుట్టూ చెరువు, మధ్యలో స్విమ్మింగ్ పూల్. వర్త్ గంటకి 100 రూపీస్ అంట, గంటకి 100 రూపీస్ అంట. వర్తే. బట్టలు వేపి దుంకుడే. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే గైస్. స్విమ్మింగ్ పూల్లో దుంకినాం, మళ్ళీ 70 కిలోమీటర్స్ మా ఊరుకోవాలి. లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నాం. డబ్బుని అయినా దుంకకపోతే అవుతలే, దుంకుతామని అందుకని ఇంటికి వెళ్ళిపోతాం. చలో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మరి, ఉంటాం మరి.